ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రవర్ధన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ థ్యాంక్ యూ అండి. సో చక్రవర్ధన్ గారు, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా రకరకాల కన్ఫ్యూజన్స్, రకరకాల సందేహాలు చుట్టుముట్టుంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడగానే అసలు ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే మనం ఒక అడిక్వేట్ తీసుకున్నట్టు కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అసలు ఎంత తీసుకోవాలి అంటారు, ఎంత తీసుకుంటే మనం ఒక సరైన ఇన్సూరెన్స్ని టేకప్ చేసినట్టు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సేవింగ్స్ అనేవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏది స్టార్ట్ చేసినా కూడా ఇన్సూరెన్స్ అనేది బేసిక్ టూల్. అంటే మినిమం మనకు ఇన్సూరెన్స్ ఒక పర్సన్కి ఎంత ఉండాలి అనే దాని మీద మార్కెట్లో చాలా థంబ్ రూల్స్ ఉన్నాయి. కొంతమంది మీకు 10 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఉండాలంటారు, కొంతమంది 15 times ఉండాలని అంటారు. అంటే ఇది పర్సనలైజ్ చేయాల్సిన సబ్జెక్ట్. అంటే ఒక పర్సన్కి తన అవసరాలు, తన కమిట్మెంట్స్ ఏమున్నాయి, తన ఆదాయం ఏముంది, దాని మీద డిపెండ్ అయ్యి తనకు ఇన్సూరెన్స్ ఎంత కావాలి అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని ర్యాండమ్గా మీకు వచ్చే ఆదాయం మీద 10 times, 20 times, 15 times అది కరెక్ట్ కాదు. అంటే నాకు చాలామంది క్లయింట్స్ అడెక్వేట్ ఇన్సూరెన్స్ లేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఒకటి చెప్పాలంటే నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, నా కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ జనరల్ అకౌంటెంట్. వాళ్ళకి నెలకి ఖర్చులు అవి హౌస్ పర్పస్ నీడ్స్ అవన్నీ ఒక 30,000 అలా ఉంటాయి. అయితే తనకి సడన్గా ఏదో అనారోగ్య సమస్య ఏదో రావటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. చూస్తూ చూస్తూ ఆయన 1 weekలోనే ఆయన నార్మల్ నుంచి కొంచెం సివియర్ అయ్యి ఐసీయూకి వెళ్ళి తను చనిపోయారు. అది ఫ్యామిలీకి చాలా పెద్ద దుర్ఘటన అది. అంటే తర్వాత తనకి ఇన్సూరెన్స్ ఉంది. అంటే ఎంత ఉందంటే అది ఒక 6 lakhs ఉంది. అంటే అన్ని బాండ్స్ తీసుకొని వాళ్ళు చేస్తే ఒక 6 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ బయటపడింది. కానీ మంత్లీ 30,000 అవసరాలు ఉన్న వాళ్ళకి, అంటే ఈయన చనిపోయిన తర్వాత ఇమీడియట్ ఎక్స్పెన్సెస్ ఏవో ఉంటాయి. అండ్ వీళ్ళ ఎడ్యుకేషన్, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్, వీళ్ళు ఈ ఫ్యామిలీని యాజ్ ఇట్ ఈస్గా అదే లైఫ్ స్టైల్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. సో ఈ అడెక్వేట్ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల వీళ్ళు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అప్పులు తీసుకోవటం. అండ్ ఎవరైతే వీళ్ళ బ్రదర్ ఉన్నారో, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, ఆయన MS అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాల్సింది, అది కూడా కాలేదు. అంటే ఏదో ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా పెట్టాలంటే అది కూడా తీసుకోలేని పరిస్థితి. ఇన్కమ్ సోర్స్ ఏం లేదు వాళ్ళకి. సో తను కూడా అది ఆపేసి ఏదో జాబ్ చేసుకుంటూ అలా డ్రాప్ అయిపోవటం కెరీర్ పరంగా, ఇలాగా చాలా బాధ అనిపించింది నాకు. ఒక 30 లక్షల నుంచి 50 లక్షల కవరేజ్ ఉంటే ఈ ఫ్యామిలీ పరిస్థితి వేరేలా ఉండేది. సో ఇక్కడ ఇన్సూరెన్స్లో ఒక ఫార్ములా ఉందండి. ఎవరికి ఎంత ఇన్సూరెన్స్ కావాలి అని తెలుసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది. అంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది అని అనుకున్న వాళ్ళందరూ ఇది డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు రీసెంట్గా ఒక సర్వీస్ చేస్తే, ఇలా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళదే వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా అని ఒక సర్వీస్ చేస్తే, సర్వే చేస్తే దాంట్లో 36% పీపుల్ వాళ్ళకి అడెక్వేట్ ఇన్సూరెన్స్ లేదని ఒప్పుకున్నారు. నెంబర్స్ క్యాలిక్యులేషన్ చేస్తే దీని ఫార్ములా ఏంటంటే, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఎలా అయితే నడుస్తుందో అలాగే కంటిన్యూగా ఒక సెవెరల్ ఇయర్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఎంత ఉండాలి, ప్లస్ అవుట్ స్టాండింగ్ డెబ్ట్స్, మనకి హోమ్ లోన్, కార్ లోను, ఇలా చాలా లోన్స్ ఉంటాయి. కొన్ని హ్యాండ్ లోన్ కూడా తీసుకొని ఉంటారు మీరు. అవన్నీ లోన్స్ అంతా కలిపి ఎంత ఉందో అదొక లిస్ట్ చేసుకోవాలి. ప్లస్ బిగ్ టికెట్ ఎక్స్పెన్సెస్ అంటారండి. అంటే ఫ్యూచర్లో మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజా, వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు, మీకు మైండ్లో ఒక థాట్ ఉంటుంది. అంటే మీరు ఉన్నా లేకపోయినా ఇవి కంపల్సరీ మీట్ అవ్వాలి. ఇన్సూరెన్స్ అంతే కదా, మీ పర్సన్ మీ ఆప్షన్స్లో మీరు లేకపోతే మీరుండి చేయాల్సినవన్నీ ఈ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ ద్వారా అవన్నీ అలాగే సాగిపోవాలి. సో అవి కూడా కలపాలి. అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ డెబ్ట్స్, ప్లస్ మీ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ టోటల్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్లో మీకు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం
మీకు ఆస్తులు ఉన్నాయో, అంటే మీరు ఆల్రెడీ కొంత సేవింగ్స్ ఏవో చేసి పెట్టున్నారు, కొంత ఇన్సూరెన్స్ ఆల్రెడీ చేస్తున్నారు, సో అది తీసేస్తే ఏదైతే ఒక ఫిగర్ వస్తుందో అది ఎగ్జాక్ట్గా మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. అంటే ఈ ఫార్ములా మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. అంటే ఒక పర్సన్ మీ ఆదాయం 10 లక్షలు పర్ యానం ఉందనుకోండి, మీకు 40 ఏజ్ అనుకోండి, ఒక 10 years ఈ 10 lakhs మీరు ఎర్న్ చేస్తారు, 50 దాకా అయితే మీరు జాబ్ చేస్తారు. సో దీన్ని ఇన్కమ్ రీప్లేస్మెంట్ అంటారు. అంటే మీరు లేకపోయినా ఈ ఆదాయం 10 years పాటు మీ ఫ్యామిలీకి అయితే రావాలి. సో 10 lakhs into 10 years విచ్ ఈస్ 1 crore. నెక్స్ట్ ఫస్ట్ ఫార్ములా లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద మనం ఇది తీసుకున్నాం, 1 crore కావాలి. సెకండ్ మనం ఏమనుకున్నాం, ఎన్ని అవుట్ స్టాండింగ్ అమౌంట్ అప్పులు ఎంత ఉందో అది మనం యాడ్ చేయాలని చెప్పాం. విచ్ ఈస్ హోమ్ లోన్ ఒక 30 లక్షలు ఉందనుకోండి, అంటే ఇవాళ మీరు క్లియర్ చేయాలనుకుంటే ఎంత ఉంది హోమ్ లోన్, 30 lakhs ఉందనుకోండి. ప్లస్ కార్ లోన్ ఒక 5 lakhs ఉందనుకోండి, విచ్ ఈస్ ఇక్కడికి ఒక 35 lakhs. అంటే మనకు 1 crore ప్లస్ 35 lakhs 1.35 crores ఇక్కడికి అయింది. దీంతో పాటు మనం బిగ్ టికెట్ ఎక్స్పెన్సెస్ అన్నాం. చిల్డ్రన్ కి మనం చేయాల్సిన మేజర్ కమిట్మెంట్స్, అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక 25 lakhs తీసుకొని ఒక 20 lakhs మ్యారేజ్ కనుక్కున్నా కూడా ఇది ఒక 45 lakhs. సో స్టార్టింగ్ లో మనకు కావాల్సిన 1 crore, మనకున్న ఇప్పుడు అవుట్ స్టాండింగ్ డెబ్ట్స్ ఏవైతే అప్పులు ఉన్నాయో ఇవన్నీ ఒక 35 lakhs, ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ 45 lakhs, విచ్ ఈస్ 1.8 crore మీకు కావాల్సిన ఇన్సూరెన్స్. అయితే దీంట్లోంచి మనం ప్రజెంట్ మీకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ కానివ్వండి, లేదా వీటి కోసం మీరు ఎక్కడో సేవ్ చేశారు, సేవింగ్స్ లోను ఇంకెక్కడో మనీ ఉన్నాయి, పీపీఎఫ్ ఇంకెక్కడో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంచారు. సో ఈ కేస్ స్టడీలో ఒక 50 lakhs ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందనుకున్నాం మనం. ప్లస్ మీకు మ్యూచువల్ ఫండ్సే కానీ అదే కానీ ఒక 10 lakhs అమౌంట్ ఉందనుకున్నాం, విచ్ ఈస్ 60 lakhs. ఈ 1.8 crore మీకున్న కమిట్మెంట్స్ మొత్తంలో ఈ 60 lakhs ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది తీసేయాలండి. సో 1.2 crore అనేది మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ కవరేజ్. సో మీకు ఎన్ని పాలసీస్ ఉన్నా ర్యాండమ్గా థంబ్ రూల్స్ ఇవి ఫాలో అవ్వకుండా పర్సనల్గా రేపు మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతూ మీరుంటే చేయాల్సిన పనులన్నీ, కమిట్మెంట్స్ అన్నీ అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్ అవ్వాలంటే ఈ ఫార్ములా కరెక్ట్. దీనికి ఇంకొంతమంది అంటారు ఏంటండి నెక్స్ట్ 10 years ఓన్లీ 10 lakhs అయినా ఎడ్యుకేషన్, మరి అప్పుడు ఇప్పుడు 20 అంటున్నాం, అప్పుడు ఎంత ఉంటుందో, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా అని. దీనికోసం ఒక 25% ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన దీనికి అదనంగా తీసుకోవాలి కవరేజ్. మనం ఈ 1.8 లోంచి ఆ 60 lakhs తీస్తే మనకు 1.2 వచ్చింది. దీనికి 25% అంటే అడిషనల్ ఇంకో 30 lakhs విచ్ ఈస్ 1.5 crore మనం కవరేజ్ తీసుకుంటే, సో మీకు ఇది అడెక్వేట్ ఇన్సూరెన్స్ కవరేజ్, ఇది ఫార్ములా. సో ఇలాగ మనం ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక పర్సన్కి ఎంత కావాలో చెక్ చేసుకోవచ్చు అండి. రైట్. అండ్ చాలా మంది యూలిప్స్ గురించి కూడా మాట్లాడుతుంటారు. అంటే కొంతమంది ఏమో యూలిప్స్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఏమో యూలిప్స్ వద్దంటారు కదా. ఏంటి అసలు యూలిప్స్ విషయానికి వస్తే దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే, యూలిప్స్ కానివ్వండి, అదర్వైజ్ ఎనీ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. అంటే మీరు 10 years కట్టండి, నెక్స్ట్ 10 years మీకు ఇచ్చేస్తాము, 20 years తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది, అదర్వైజ్ 5 years ఓన్లీ లాక్ ఇన్, 5 years తర్వాత మీకు ఇంత అమౌంట్ వస్తుంది, మార్కెట్లోనే ఇన్వెస్ట్ అవుతుంది. ఇవన్నీ సేల్స్ పిచ్ అండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇన్సూరెన్స్లో. అవి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ లాగా సేల్ చేస్తారు. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్కి ఇన్సూరెన్స్కి సంబంధమే లేదు, రెండు క్లబ్ చేయొద్దు. రిటర్న్స్లో చాలా వేరియేషన్ వస్తుంది. మీకు చాలా వీడియోస్ బయట అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది ఇన్సూరెన్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా, అదే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ కి మనం మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి ప్రోడక్ట్ లో జర్నీ చేయడం కరెక్టా అనేది. ఇక్కడ సపోజ్ దీంట్లో కూడా ఒక క్లయింట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు యూలిప్ మీరు అన్నది, వాళ్ళకి ఏం చేస్తారంటే ఎయిదర్ మీ సమ్మేష్యూడ్ ఆర్ ఫండ్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, మీరు చనిపోయినప్పుడు ఇస్తామని చెప్పి ఉంటుంది విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అని. అంటే నా క్లయింట్ ఒక 2 lakhs per annum పే చేశారు అనుకోండి, 10 years కి 20 lakhs పే చేస్తారు. ఆయన ఫండ్ వాల్యూ అప్పటికే 25 lakhs ఉందనుకోండి సపోజ్. ఆయనకి ఏదైనా అయితే ఆ 25 lakhs ఇచ్చేసి ఆయన అమౌంట్ ఆయనకి ఇస్తారు, ఇక్కడ కవరేజ్ ఏం లేదు. సో ఇన్సూరెన్స్ కోసం ఇవి రాంగ్ ప్రోడక్ట్స్. దీనికోసం మీకు టర్మ్ ప్లాన్ అని ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్తో మీకు ఎంత కవరేజ్ కావాలో ఈ క్యాలిక్యులేషన్లో వచ్చిన తర్వాత ఏదో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయినా కన్సల్ట్ చేయొచ్చు అలాంటి వాళ్ళని. అదర్వైజ్ మీకు ఆన్లైన్లో కూడా టర్మ్ ప్లాన్ మీ ఏజ్కి మీరు క్యాలిక్యులేట్ చేసిన కవరేజ్కి
ఎంత ప్రీమియం వస్తుందో చెక్ చేసుకొని పాలసీ తీసుకోవచ్చు ఈజీగా. లైక్ మీరు కార్కి బైక్కి ఒక 20 లక్షల కారు 10 lakhs కారు ఉందనుకోండి, ఎలా అయితే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారో దానికోసము ఇక్కడ టర్మ్ ప్లాన్ అంతే, మీరు పే చేస్తారు, ఇతను రిస్క్ అయితే వాళ్ళు అమౌంట్ ఇస్తారు, ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుందండి. అంటే మీకు ఒక 1 crore కావాలంటే సపోజ్ 35-40 ఏజ్ ఉన్న వాళ్ళకి 25,000 to 30,000 per annum ఉంటుంది. అంటే మీ ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అది 50 అంటే 2 CR కావాలంటే 3 CR కావాలంటే కూడా మనకి ఇయర్లీ 50,000 60,000 లో ఆ ప్లాన్ తీసుకోవచ్చు, విచ్ ఈస్ మంత్లీ 3,000 to 4,000. అండ్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇన్సూరెన్స్నే ఇన్వెస్ట్మెంట్ అని ఫీల్ అవుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్గా అనుకోవడం అనేది అది ఏంట కాన్సెప్ట్ నాకు అర్థం కాదు కొంతమంది. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ 26% ఉంది. మిగిలిన వాళ్ళందరూ అది కూడా 26% రీసెంట్ గా డెవలప్ అయిన నెంబర్. అది ఇట్లా ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం ఎడ్యుకేట్ అయిన ఇది ఆ నెంబర్. అది మిగిలిన వాళ్ళ నా క్లయింట్స్ కూడా చాలా మంది అంటే మాకు ఆన్ బోర్డ్ అవ్వకముందు వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయండి, చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని అంటారు. సార్ స్టేట్మెంట్ పంపించండి అంటే, సార్ స్టేట్మెంట్ ఏముండదు, మీ ఎంప్లాయీని పంపించండి, నేను నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇచ్చి పంపిస్తా అంటారు. అంటే ఇదేదో తేడా కొడుతుంది అని పంపిస్తే 20-30 ఇన్సూరెన్స్ పాలసీ బాండ్స్ ఇచ్చి పంపిస్తారు. రాంగ్ ప్రాక్టీస్. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటారు, అదే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. సో లాంగ్ రన్ లో ఇవి కరెక్ట్ ప్రొడక్ట్స్ కాదు. అంటే మీకు ఒక మ్యూచువల్ ఫండ్ లో ప్లెయిన్ వెనీలా ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ కూడా ప్లెయిన్ వెనీలా లాగే తీసుకోవాలి. మీరు దీన్ని క్లబ్ చేస్తే దాంట్లో డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అంటారు, మోర్టాలిటీ ఛార్జెస్ అంటారు, పాలసీ అడ్మిన్ ఛార్జెస్ అంటారు, ఏజెంట్ కమిషన్. సో ఇవన్నీ పోయిన తర్వాత మీ ఫస్ట్ 100 రూపీస్లో మీ ఇన్వెస్టబుల్ అమౌంట్ 90 రూపీస్ ఉంటే గ్రేట్. 10% అక్కడే పోతుంది, అది రికవర్ అవడానికి టైం పడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో హార్డ్లీ 1.5 to 2% ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, విచ్ ఈస్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ క్లబ్ చేయకూడదండి, ఇది రాంగ్ ప్రాక్టీస్. అగైన్ రాంగ్ ప్రొడక్ట్స్ లో ఉన్నట్లే మీరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు. లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అసలు ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత తీసుకుంటే ఎడ్యుకేట్ అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.